బాబు ఏ జన్మకి వైభవం చాలు, ఎక్కడానికి గుర్రాలు ఊరేగడానికి అంబాలి లేదా? అమ్మా తింటానికి ఏమైనా పెట్టమ్మా. పుండు తడపడానికి చౌరు లేదు కానీ పూర్ణపూర్లు ఉండమని తిండికే గది లేదు, చిరుతిళ్ళు కావాలి. కొడుకుని కూతుర్ని సుఖపెట్టాలి, కోడల్ని కాలు కదపకుండా కూర్చోబెట్టాలి, మనవాళ్లకు మనవరాళ్లకు ఏ లోటు రానియకూడదని నీ తాత ఏవేవో బంగారు కళ్ళ కన్నాడు. ఇతను ఇలా కడ తెరిపోవలసింది. నీ తీరని కోరికలు తీర్చడానికైనా నీ తాతయ్య తిరిగి నీ కడుపును పుడతాడులే తల్లి. వెళ్ళాడుకోమ్మా. ఏమిటి నాన్న ఈ మాట? రోజు రోజుకి అధ్వానం అయిపోతున్నావు. అవును నాయన, పేరాశలకు పోయి బ్రతికే అధ్వానం చేసుకున్నాను. చిట్టి తల్లిని ఆరళ్ల పాలు చేశా. రూపాయలతో విలువ కట్టే ఈ లోకంలో అపేక్షలకు అర్థం లేదు. పేదగా బ్రతకటం కన్నా రోత లేదు. ఎందుకు నాన్న అలా బేలపోతావు? అందాక వస్తే ఈ కొంపాగోడు తెగనమ్మైనా సరే మాట నిలబెట్టుకుంటాం. పరువు పోయిన తర్వాత ఈ ఆస్తి ఉండి ఉత్తరిస్తుందా? మావగారు, ఆయన చూస్తే అవిటి మనిషి, పెరిగే పిల్లలు, ఆ పని మాత్రం చేయకండి. రమా, ఏమిటే నీ పిచ్చి? కట్టుకున్న పెనిమిటే ఉద్ధరించలేనప్పుడు ఈ కొంప కొనరా తను తెల్లారుస్తుందా? ఇంతవరకు ఏది ఎలా జరిగినా నేను పట్టించుకోలేదు. పోయింది పోయినా నా పుట్టింటి వారిచ్చిన పసుపు కుంకుమాస్తైనా నా బిడ్డలకు మిగల్చండి. పరువు పోయిన తర్వాత ఇంకా నీ పసుపు కుంకుమ ఆస్తేమిటే? ఎవల రాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. నాన్న, బాబు, తెగనమ్మండి. ఇప్పుడు మీ బిడ్డల విషయంలో మీరెంత బాధపడుతున్నారు. రేపు నా బిడ్డలకు ఆ దుస్థితి రాకుండా చూడండి. ఇంతకంటే మిమ్మల్ని కోరండి. అమ్మారమ్మ, నువ్వు నా బిడ్డవి, నీ బిడ్డలు నా బిడ్డలే. వాళ్ళకేమి లోటు రానివ్వనమ్మా. నా మాట నమ్ము తల్లి. నాన్న, అవునరా, కోడలు చెప్పిందే న్యాయం. కట్నం ఇవ్వలేని వాడి కడుపున ఆడపిల్ల పుట్టడమే శాపం. కూతురికి చేసిన ద్రోహం చాలు, మనవరాలికి కూడా అన్యాయం చేయలేదు. ఆడపిల్ల తండ్రిని నేను పడ్డపాటు నువ్వు పడకూడదు. నాన్న, కన్నందుకు మాట అన్నందుకు నేనే కష్టపడతాను. మాట నిలుపుకోవటానికి పాటు పడతాను. ఇక నౌకర్లు లేరు, పాలేళ్ళు లేరు, ప్రతి పైసా వెనకేయాల్సిందే. అంతే. ఈ రుణాలు పోనలే తల్లి. కట్నం పట్టుకొస్తాను, పండక్కి తీసుకొచ్చి చీర సారె పెట్టుకుంటానమ్మా. మీ అమ్మకి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటానమ్మా, నిలబెట్టుకుంటాను. బాబాయ్, బాబాయ్ ఎలా ఉంది? ప్రాణం పోయిన బాధ విరగడయ్యేది. 5,000 కట్నం ఇవ్వాలి. రెక్కలు ముక్కలు చేసుకున్న 1,000 రూపాయలు కూడబెట్టడం గగనమైపోయింది. కాలం గడిచిపోతుంది, విశ్వాసం జారిపోతుంది. ఈ మాత్రానికే బేజారైతే ఎలాగే బాబాయ్? ఇగో 4,000 పట్టుకెళ్ళి పని జరుపు. అదేమిట్రా, అమ్మాయి పెళ్లికని గింజలమ్మి? ఏ అమ్మాయి అయితేనేమే, కష్టాలందరికీ ఒకటి. నా కూతురు పెళ్లి ఏటి కాకపోతే పై ఏటికి అవుతుంది.
పట్టుకెళ్ళి పని జరుపు. రేసేనయ్య, నా కూతురు కాపురం నిలబెట్టావురా. ఈ జన్మలో కాకపోతే వచ్చే జన్మకైనా నీ ఇంట్లో కుక్కనై పుట్టి నీ రుణం తీర్చుకుంటారా? అమ్మా లక్ష్మి, నాన్న, అమ్మా అమ్మా, అరచేతిలో పెట్టుకు పెంచిన ఆడపిల్ల ఈనాటికి ఇలా అయ్యబోతుంది. నా ఇంటి జాగ్రత్త నేను చేసుకోకపోతే ఎవరు చేస్తారు నాన్న? అత్తింటి ఆదరణ కనిపిస్తూనే ఉంది. పోనీ ఆయనైనా అపేక్షగానే చూస్తారు నాన్న. అంతేలేం, అనవలసిన మాట అన్నా. ఓహో మామగారా, నమస్కారం. ఎన్నాళ్ళకు మా ఊరు దూరమైందా? ఊళ్ళు దూరమైనా అపేక్షలు దూరం అవుతాయా నాయన? ఏమోలేండి, అవి ఎలా ఉంటాయో మా అమ్మకు తెలియదు, నాకు నేర్పలేదు. పోనీ అల్లుడు పరాయివాడైనా అమ్మాయిని చూడ్డానికైనా రావచ్చుగా. మాతా రమ్. ఓహో మళ్ళీ వేయించేశారే మహళా మర్యాదస్తులు. ఈనాటికైనా రాగలిగినందుకు ఆనందిస్తున్నాను. మీకేం మీరు ఆనందిస్తూనే ఉంటారు. అఘోరించే వాళ్ళు మేమేగా. మాతారం అఘోరించకు, దీని అంత నేను తెలుస్తాను. మామా డబ్బు తెస్తే ఇటు, తాకపోతే అటు. తెచ్చావా? ఏదో నాయన 10 సార్లు అడిగించుకోవాలా? కలిసి రాక్కని సొమ్మిచ్చి పండక్కి తీసుకుపోదామనే వచ్చాను. మాతారం తెచ్చిన సొమ్ము గప్చెప్పుగా మాతారం చేతిలో ఉంచండి. ఇదిగో అక్కయ్య 5,000. 5,000 మాతారం అప్పుడు అనుకుంది అంతేగా. చిన్నాచోద్యమా అప్పటికి ఇప్పటికి ఎంత ఖర్చిందిరా? అనుకున్న కట్నం ఆనాడే ఇస్తే ఈ పాటి పిల్లలు పెట్టదు. కొండ కొనుక్కున్నా ఈ పాటికి ఒక 7 పంట చేతికొచ్చిందిరా. అక్కయ్య, అల్లుడన్న తర్వాత ఎంతైనా ఇవ్వచ్చు, వడ్డీగానే ఇవ్వాలా? ఇవాళ అత్తే అవటానికే ఏ మాకేం నెత్తిన కిరీటం పెడుతున్నారా? ఏడుస్తే ఇవ్వకపోతే ఎగ్గొట్టపోయారు. ఆడపిల్ల సొమ్ము ఎగ్గొట్టే అప్రాచ్యుణ్ణే అయితే మనవరాలకి పండక్కి పరికిణి గుడ్డైనా కొనుక్కుంటా. అప్పు చేసి ఈ సొమ్మంతా అలాగే తెస్తాను అక్కయ్య. మీరు ఎన్ని సతికినా వడ్డీ వదిలేదు లేదు. అది కూడా ఇస్తేనే పండగ మాట. నాన్న, అన్నయ్యని పిల్లల్ని అన్యాయం చేసి డబ్బు ఎందుకు తెచ్చావు? నా కోసం మీరు అప్పుల పాలైన నాశనం కావటం నేను భరించలేను. అమ్మా నువ్వు ఈ డబ్బు ఇచ్చినా నాకు వచ్చి రాదు నాన్న. లక్ష్మి, ఊరుకో లక్ష్మి. బాబుగారు ఊరుకోండి. సబ్బు ముక్కలాగా అది ఎప్పుడో మా అమ్మ చేతిలో జారిపోయింది. ఇక ఏమనుకున్నా లాభం లేదు. లక్ష్మి ఊరుకో, లక్ష్మి ఊరుకో. వస్తానమ్మా. మళ్ళా నీ కంటపడితే వడ్డీ తెచ్చినట్టేలేమ్మా. వద్దు నాన్న, తల్లి లేని పిల్లను నీ కళ్ళని నా మీద ఉంచుకు పెంచినందుకు నా చేతిలో నీ కళ్ళు పడవలే నాన్న. నా మీద ఒట్టు, ఇక నా ఇంటికి రావద్దు. నా కోసం అవమానాలు పడద్దు. మళ్ళీ నా గడుపు తొక్కితే నన్ను చంపుకు తిన్నట్టు. చిక్కు నటానైతే మొగుళ్ళు ఎత్తులు ఎక్కిపోతే నీ అబ్బుకి నా సలహా చదువుతావుంటే నా అందరికి నీరు పల్లవెరుగు, నిజం దేవుడెరుగు. మన వాడి మధ్య ఏటవతల వినాయకుడి విగ్రహం వద్ద తారట్లాడుతున్నారట. వాళ్ళు ఏమైనా మనసు విరిచి మచ్చిక చేసుకున్నారేమో. పోనీలే, అంతేగా. నువ్వెన్నదే నిజమై నా కోడలు నా ఇంటికి వస్తే అదే 10,000. ఎవతే నీ కోడలు సిగ్గదరగా తీసుకురావడానికి వాడేవాడు. అసలు ఆ ఇంటికి సిగ్గు లేకుండా వీడు ఎలా పోతాడు? మహారాజులా పోతాడు. వాడి పెళ్ళాం దగ్గరికి వాడు పోవటం తప్ప. తప్పన్నదా? అలా నా వాడి కొడుకు అనిపించుకున్న తర్వాత ఆ తండ్రి పరువు మర్యాదలు కాపాడే బాధ్యత వాడికి లేదు. కన్నం అలా పూసుకుంది. ఇదిగో మళ్ళీ ఇంకోసారి కూతుకోసారి పళ్ళు రాయబోతాను. 600 అయినా సరే దీని సిగ్గదరగా ఆ ఇంటి మీద కాకి ఇంటి మీద వాడటానికి వీల్లేదు. అంతే బావ, అంతే. ఆ మాట మీద నిలబడు. ఆడు చుట్ట నిలిచి కావటం లేదు. ఒప్పుగా అక్కడ ఎలా పడే బావా. ఈ కుమ్మరా అంతా ఇప్పుగా కడపని వచ్చింది.
నేనే. మీరని తెలుసు. ఎందుకు వచ్చానో కూడా తెలుసా? ఎవరి కోసం వచ్చారో కూడా తెలుసు. చిటారు కొమ్మన చిలకమ్మ, నువ్వక్కడ, నేనిక్కడ. ఈ జన్మకింతేనా? ఒకడొచ్చి నేను పులి అంటే కింద పైన మూసుకొని కూర్చోవాలి. నేను చెయ్యి చాచినప్పుడే సెకండ్ ఇవ్వు. చనువిచ్చాడు కదా అని చక్కెరెక్కాలని చూస్తే చుట్టాను చూడ్డానికి కూడా స్కెల్టన్ మిగలదు.